కన్నా మహాలక్ష్మి బస్టాండ్కి చేరుకునే లోపే అక్కడికి చక్రి వచ్చి ఉంటాడు. మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని మహా అడిగేసరికి అమ్మాయిల్ని చూద్దామని వచ్చాను అని అంటాడు చక్రి. కావాలనే మహాలక్ష్మిని ఉడికించాలని చూస్తూ ఉంటాడు చక్రి. ఒరే కన్నా, ఇద్దరు అమ్మాయిలు నేను చూస్తున్నారన్నావు కదా, ఏ అమ్మాయి చూస్తుందో నువ్వు కన్ఫర్మ్ చేసుకో, మిగిలిన అమ్మాయిని నేను చూసుకుంటాను అని కావాలనే రెచ్చగొడుతూ ఉంటాడు చక్రి. మీరిలాంటి వారే అని అనుకున్నా అని మహా అంటుంది. మీరు ఉన్నారని కాస్త ఆగుతుంటాను, లేదంటే నేను ఇలాంటి వాణ్ణే అని చక్రి అంటాడు. ఇంతలో ఇద్దరు అమ్మాయిలు అక్కడికి వస్తారు. కన్నా సిగ్గుపడుతూ అమ్మాయిలు వచ్చారని చెప్తాడు. ఎక్కడా ఎక్కడా అని చక్రి ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు. అలా ఒకేసారి తిరగకు అని అంటాడు కన్నా. ఇద్దరూ భలే ఉన్నారా అని చక్రి అంటాడు. ఏంటి అని మహా ఫైర్ అవుతుంది. వీడేంటే ఇలా అన్నని అందరినీ పట్టుకొచ్చాడు, నాకు భయంగా ఉందే అని ఇద్దరమ్మాయిలు అనుకుంటూ ఉంటారు. ఫోటో తీయొచ్చు కదే అని ఫ్రెండ్ అడిగితే ఇంకో ఫ్రెండ్ కన్నాని తెలియకుండా ఫోటోలు తీస్తూ ఉంటుంది. ఆ ఇద్దరు వాళ్ళనే చూస్తూ ఉంటారు. ఒరే అమ్మాయిలు అక్కడే ఉన్నారు, త్వరగా వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోరా, మిగిలిన అమ్మాయిని నేను చూసుకుంటాను అని చక్రి కామెడీ చేస్తూ ఉంటాడు. ఒరే మీ అన్న అలాగే ఆగేలా లేడు, నీకోసం కాకపోయినా మీ అన్న కోసమైనా వెళ్ళి కనుక్కోరా అని మహాలక్ష్మి అంటుంది. నాకు భయంగా ఉంది వదిన అని కన్నా అనేసరికి వీడు వెళ్ళడు, నేను వెళ్తాను అని చక్రి ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆ ఇద్దరు అమ్మాయిలు చక్రిని చూసి భయపడి ఆటో ఎక్కి వెళ్ళిపోతారు. దాంతో కన్నా మహా నవ్వుకుంటారు. మీరు పోతే నాకేంటి, నేను ఇదంతా మహాలక్ష్మి కోసమే కదా చేశా అని వెనక్కి తిరిగితే కన్నా మహా ఇద్దరూ అక్కడ ఉండరు. అప్పటికే వాళ్ళు వెళ్ళిపోతారు. దేవుడా నా సమస్యకు పరిష్కారం చూపించు అని ఆ ముంగిసగాడేమో తాళి కట్టమంటే కట్టడం లేదు, వాళ్ళ అన్నకి పెళ్ళి అయితే తప్ప నన్ను చేసుకోను అని అంటున్నాడు. ఇంకెలా దేవుడా అని శైలు రోడ్డు మీద నడుచుకుంటూ మనసులో అనుకుంటూ వస్తుంది. ఇంతలో సైకిల్ మీద పెద్ది వెళ్తూ ఉంటాడు. దేవుడా నాకు మార్గం చూపించావా అని రోడ్డు మీద శైలు పరిగెత్తుకుంటూ, అన్నా బావ కదా, పెళ్ళి కాకముందే బావ అనాలా, పెద్ది మహాలక్ష్మి పిలుస్తుంది, మాధవ్ గారు అన్న అంకుల్ అని ఇలా ఏదోదో పిలుస్తూ పెద్ది వెనకాలే పరుగులు పెడుతూ ఉంటుంది శైలు. మా ఇంట్లో నాకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయండి. ఆ రోజు మీ ఇంటికి వచ్చాను, కానీ మీకు పెళ్లి కాకుండా నన్ను పెళ్లి చేసుకోను అని కేశవ అన్నాడు. మా ఇంటికి పంపించాడు. మా ఇంట్లో నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. రోజుకో కారణం అబద్ధాలు చెప్తున్నా, కానీ పరువు హత్యల గురించి ఆలోచిస్తే భయంగా ఉంది. మా ఇంట్లో నన్ను ఎక్కడ చంపేస్తారోనని భయపడుతూ ఉంటున్నాను. ఇక నా వల్ల కావడం లేదండి. మీ తమ్ముడు ఏమో తాళి కట్టమంటే కట్టడం లేదు అని శైలు అంటూ ఉంటుంది. ఆ రోజు నీకు అలా చెప్పి నిన్ను తీసుకుని వెళ్ళాడా? అయినా నా పెళ్ళికి మీ పెళ్ళికి సంబంధం ఉండదమ్మా, నేను కేశవతో మాట్లాడతాను అని పెద్ది అంటాడు. అలా కాదండి, అసలు మీరు పెళ్లి చేసుకోకపోతే కేశవ చేసుకోను అంటున్నాడు, నా మెడలో తాళి కట్టను అని అంటున్నాడు. అసలు మీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? మీరు అసలు పెళ్లి చేసుకుంటారా? ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. మీరు పెళ్లి చేసుకుంటేనే మాకు పెళ్లి జరుగుతుంది, మేము సంతోషంగా ఉండగలం అని శైలు అంటుంది. మీకు పెళ్ళి అయితే కానీ మాకు పెళ్ళి కాదు.